తిరుమల పరకామణి చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ డీజీలకు దిశానిర్దేశం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఈరోజు హైకోర్టు పరకామణి చోరీ కేసుకి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సిఐడి అదేవిధంగా ఏసీబీ ఏడీజీలకు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లేందుకు ఇరువురికి వెసులుబాటునిచ్చింది. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే పరకామణిలో జరిగినటువంటి చోరీకి సంబంధించి కేసు నమోదు కావటం, నిందితుడు రవికుమార్ పైన కేసు నమోదు అయిన తరువాత కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవిఎస్ఓ ఫిర్యాదుదారుడు వీళ్ళంతా కలిసి వీళ్ళిద్దరూ ఫిర్యాదుదారుడు అదేవిధంగా అక్యూజ్డ్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. కొన్నాళ్ళకే రాజీ పడిన విషయం పైన ఇటు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపి హైకోర్టు సిఐడికి విచారణకు ఆదేశించింది. సిఐడి ఇటీవల విచారణ జరిపి పూర్తిగా 2 సార్లుగా నివేదికలను ఇచ్చింది కోర్టుకి. అందులో ఒకటి నివేదిక ఈ నెల 2వ తేదీన నివేదిక సమర్పించింది. తాజాగా 2 రోజుల కిందట అదనపు నివేదికను సమర్పించింది. మరోవైపు ఏసీబీకి కూడా రవికుమార్కి సంబంధించిన ఆస్తులకు సంబంధించి విచారణ జరపాలని, వాటిపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఏసీబీని ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఒక సీల్డ్ కవర్లో ఒక నివేదికను ఇచ్చారు. ఈరోజు నివేదికలు పరిశీలించినటువంటి న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు వెసులుబాటు ఇచ్చింది. మరోవైపు ఇందులో కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది. దీంతో పాటుగా ఈ విషయాన్ని ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి విషయాన్ని నివేదికలో ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ ఇటు ఐటీ అధికారులతోటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అదేవిధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో కూడా పంచుకోవాలని తెలిపింది. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనకి కీలకంగా అర్థమవుతుంది, కేవలం ఈ చోరీ కేసు మాత్రమే కాదు, ఈ కేసులో నిగూఢంగా ఇంకా కొంత రహస్యాలు దాగి ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పూర్తి స్థాయిలో లావాదేవీలు ఏవైతే దాగి ఉన్నాయో అవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉందే అని భావిస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కేసులో చోరీ కేసులో ఐటీ అధికారులు ఈడీ అధికారులు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉంటుంది అనేది ఇందులో మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ అధికారులు భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు అక్రమంగా జరిగినప్పుడు, ఆస్తులు అక్రమంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా నగదుని అక్రమంగా తరలించినప్పుడు, హవాలా మార్గంలో జరిగినప్పుడు, అక్రమ నగదు నిల్వ చేసినప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఈడీ చేత ఈ విషయాలన్నింటినీ దర్యాప్తు చేయిస్తారు. అటువంటిది ఈ రెండింటితోటి పంచుకునే వెసులుబాటు ఇచ్చిందంటే ఇందులో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు వాళ్ళతోటి ఈ ఇన్ఫర్మేషన్ పంచుకున్న తర్వాత వాళ్ళు కూడా దర్యాప్తు చేసే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయని భావించవచ్చు. అదేవిధంగా ఈ కేసులో ముందుకి సాగాలనేటువంటిది ఇటు హైకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే ఇందులో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మరణానికి సంబంధించినటువంటి రిపోర్టుని ఇటు కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్టుని ఇవ్వాలని తెలిపింది. దాంట్లో కొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి.
అసలు ఎందుకు ఈ మరణం జరిగింది అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. దాన్ని పరిశీలించిన తర్వాత దానిపైన కూడా కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ రెండు నివేదికల్లో చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సిఐడి ఈ కేసుని దర్యాప్తు చేసిన తర్వాత ముందుగా పరకామణిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించింది. అప్పుడు ఆ సంఘటనలో పనిచేసినటువంటి సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి అధికారులని ప్రశ్నించింది. అప్పటి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని, అప్పుడు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనతో పాటు ఇటు చైర్మన్గా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇందులో వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నించింది. అంటే ఈ విధంగా అందరినీ ప్రశ్నించిన తర్వాత ఏవిఎస్ అక్కడ ఈ విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని కూడా సిఐడి విచారణ జరిపి కొంత కీలక సమాచారం రాబట్టింది. వీళ్ళు ఇచ్చిన సమాచారంతో ఒక నివేదికను తయారు చేసింది. మరోవైపు పోలీసుల నుంచి కూడా ప్రస్తుతం ఉన్న ఎస్పీ కూడా కొంత సమాచారాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారాన్ని, దర్యాప్తులో ఉన్న సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పూర్తి విషయాలన్నింటినీ నివేదికలో పొందుపరిచింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు కొన్నింటిని, అందులో నిగ్గు తేల్చిన విషయాలు కొన్నింటిని, అదనపు నివేదికని తాజాగా కోర్టులో దాఖలు చేశారు. ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు ఆస్తులకి సంబంధించి ఏసీబీతో విచారణ చేయించింది. అందులో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. రవికుమార్ ఆస్తులు కొన్ని అందులో ఉన్నాయనేది నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈ చోరీ జరిగిన తర్వాత రవికుమార్ ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటం, అనంతరం కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని, అంటే సుమారు 14 కోట్లు ఉంటాయనేది చెప్తూ ఉన్నారు. ఆ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులని ఇటు టీటీడీకి ట్రస్ట్కి ఇవ్వటం జరిగింది. అంటే ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఇన్ని ఆస్తులు ఎక్కడివి, రవికుమార్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల అన్నింటినీ కూడా ఇందులో ఆ లావాదేవీలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. అంటే ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కలుగజేసుకొని దాంతో ఈ విచారణలో ఇంకా వాళ్ళు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల ద్వారా తెలుస్తుంది. ఈ గతంలో చూసుకున్నట్లయితే 2023 ఏప్రిల్ 29న అప్పుడు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఇక్కడ తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత అందులో ప్రధానంగా 72,000 రూపాయల విలువ చేసే యుఎస్ డాలర్స్ని ఇటు చోరీ చేసినట్లు, రవికుమార్ చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపైన కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన, అంటే ఒక చోరీ కేసు నమోదు చేసిన తర్వాత లోక్ అదాలత్లో రాజీ పడటం అనేది కొంత ఈ లోతుగా దర్యాప్తు చేయాల్సిన విషయం. సాధారణంగా లోక్ అదాలత్లో రాజీ పడాలంటే కొన్ని సెక్షన్స్ వాటి కిందకి వచ్చే అవకాశం ఉండదు. అటువంటిది ఏ సెక్షన్స్ కింద వీటి నమోదు చేశారు అనేది కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ చోరీ కేసులు రాజీ పడటం అనేది ఎందుకు సంభవించింది, అది కూడా ఒక పోలీసు సిబ్బంది, అంటే ఒక అధికారి, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి ఎందుకు ఈ విధంగా రాజీ పడాల్సి వచ్చిందనేది చాలా విశ్లేషణంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఐడి, ఏసీబీ ఇద్దరు అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో మరికొంతమంది నిందితులుగా చేరే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరోవైపు ఇటు పోస్ట్ మార్టం సతీష్ కుమార్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు దాఖలు చేయమన్న నేపథ్యంలో ఆ కేసులో కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిఐడి కొన్ని ఆధారాలు సేకరించింది. సతీష్ కుమార్ ఆ రోజు బయలుదేరిన తర్వాత అక్కడకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ మార్గం మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్ అన్నిటినీ పరిశీలించటము, మధ్యలో ఉన్నటువంటి అనుమానితులని విచారించడం
సమాచారాన్ని సేకరించారు సిఐడి అధికారులు. దాన్ని కూడా ఇంకా మరోవైపు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. మరోవైపు ఈ లోక్ అదాలత్లో రాజీ పడటం అనేది అసలు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా రేపు ఇటు సీజే బెంచ్ ముందు విచారణ జరగనుంది. అందులో కూడా కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. అశ్విని, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.